వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ #Simpreet. సో సిన్స్ మా లాస్ట్ వీడియోలో మా పెళ్లి చూపుల గురించి మాట్లాడేసరికి చాలా మంది మా వీడియో చూసేసి చాలా మంది లైకులు చేసి సబ్స్క్రైబులు చేసి నిజమే చాలా సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి. అట్లా చాలా మంది ఏమన్నారంటే అరే మీ లవ్ స్టోరీ గురించి ఇంకా చెప్పండి అనుకుంటాను అన్నారు. చెప్పమని అన్నది ఎవరో కాదు మేమిద్దరమే. ఓవర్ షేరింగ్ మా జీన్స్ లో ఉంది కాబట్టి మా నెక్స్ట్ వీడియో ఏంటంటే పెళ్లి చూపులకి పెళ్లికి మధ్యలో సిమ్రన్ బర్త్డే వచ్చింది. అప్పుడు సిమ్రన్ గురించి నాకు అసలు ఏమీ తెలియదు, ఎందుకంటే బయట కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, ఫోన్లో కూడా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మాట్లాడేది కాదు. సో ఇట్ వాస్ రియలీ టఫ్ జాబ్. అండ్ పెళ్లికి ముందు పరిచయం లేకపోయినా ఎలా బర్త్డే సెలబ్రేట్ చేసాం అన్నది ఈ వీడియో. సో హియర్స్ ద వీడియో ఆఫ్ హౌ మై హస్బెండ్ సెలబ్రేటెడ్ మై ఫస్ట్ బర్త్డే. నా ఫీలింగ్ ఎలా ఉండే అంటే నా బర్త్డేకి అండ్ మా ఎంగేజ్మెంట్కి జస్ట్ 2 days గ్యాప్. ఆ ముందు రోజు మా ఆయన హీ హ్యాడ్ టు ట్రావెల్ టు ఆంధ్ర బికాస్ మా మేనల్లుడిది అన్నప్రాస ఉండే. సో అది చూసుకొని మళ్ళీ నా బర్త్డేకి వచ్చి అంత హెక్టిక్ అయిపోతుంది. ప్లస్ నాకు చాలా భయం ఉండే మా ఆయన అంటే అప్పుడు. అంటే ఏదో ఈయన చాలా ఫెరోషియస్ గా లయన్ లాగా ఉన్నారని కాదు, కానీ ఏమో పెళ్లి ఈజ్ అ న్యూ కాన్సెప్ట్, న్యూ పర్సన్, ప్లస్ భయంతో కూడిన, ప్రేమతో కూడిన, గౌరవంతో కూడిన, అన్ని కూడిన ఫీలింగ్స్ వల్ల నాకు ఒకలాగా అమ్మో ఎలా అనుకుంటానని ఉండే. ప్లస్ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే నా గురించి ఏం తెలియనియలేదు. సో ఈయనకి ఏమీ తెలియదు నా గురించి. అలాంటి పర్సన్ నా బర్త్డేకి ఎలా హౌ కెన్ హీ మేక్ ఇట్ స్పెషల్, నేనే ఎక్స్పెక్ట్ చేయడం విల్ బీ అన్ఫేర్ అని అనిపించింది. అందుకని ఇంకా ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. ప్లస్ ఆ ముందు రోజు జర్నీ ఉంది కాబట్టి ట్రావెల్ చేసి మళ్ళీ నా దగ్గరికి రావడం ఆల్సో వోంట్ బీ పాసిబుల్ అని అనుకున్నాను. సో కలవడం అయితే కుదరదు. మేబీ ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ ఇయర్ చూద్దాము, అప్పుడు ఇంకా ఇచ్చుకుందాము అని అనుకున్నాను. So that was my feeling about it. సో తన బర్త్డే వచ్చేసరికి ఇది నా విషయంలో ఎంతో స్పెషల్ అని నేను అనుకున్నాను. ఎందుకంటే నా లైఫ్ పార్ట్నర్, టు బీ లైఫ్ పార్ట్నర్ బర్త్డే వస్తుంది. సో పెళ్లి తర్వాత అయితే మనకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, కానీ పెళ్లి ముందు కాబట్టి కొద్దిగా డీసెంట్గా చేయాలి, కొద్దిగా మరీ ఓవర్ కాకూడదు, మరీ అలసవద్దు, సమ్ ఏదో ఒకటి చేయాలి. ఓకే ఏం చేద్దాం, ఎలా చేద్దాం. సో మేడం గారు చెప్పినట్టు ఎలానో తన గురించి ఏమి తెలియదు నాకు, ఓన్లీ కొంచెం తెలుసు. తర్వాత తన ఇన్స్టాగ్రామ్ అంతా ఎట్లా తెలియదు అంటే మేము అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ కి కూడా వెళ్ళలేదు. మా ఆయన అడిగారు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చేద్దామంటే నో 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 అనుకుంటే చాలా అన్కంఫర్టబుల్ గా ఉండే. అవును, మాకు ప్రీ వెడ్డింగ్ షూట్ కాలేదు, వెరీ సాడ్. ఇన్స్టాగ్రామ్ లో సిమ్రన్ ప్రొఫైల్ మొత్తం చూసాను, చెక్ చేశాను, అసలు తనకి ఏమి ఇష్టమో ఎలా ఇష్టమో అని చూసాను. కాకపోతే ఎక్కువ ఏమి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. బట్ ఒక్క విషయం ఏం నోటీస్ చేశానంటే తనకి బీటీఎస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అని చెప్పి అదొక్కటి తెలుసుకున్నాను. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ చెల్లి సంజుని అడిగాను అనమాట, ఏదైనా తనకి ఏం ఇంట్రెస్ట్ ఉంది ఏంటి అంటే తను కూడా బీటీఎస్ ఇంట్రెస్ట్ అని చెప్పింది. సో అది కాదు కొన్ని ఏమైనా యూస్ఫుల్ వస్తువులు ఏమైనా గిఫ్ట్ అలాంటివి ఏమైనా ఉంటే చెప్పు అది అంటే ఫోన్ కేస్ అయితే బెటర్ ఏమో, ఫోన్ కేస్ కావాలని అనుకుంటా ఉంది అని చెప్పి చెప్పింది. సరే ఓకే ఫోన్ కేసా, రైట్ ఓకే అనుకున్నా. బట్ ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇంకేమి ఇద్దాము, ఇంకేదో ఇద్దాము, బికాజ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఒక ఫోన్ కేస్ తోటే సరిపెట్టేయాలా అన్నది అనిపించలేదు. దెన్ ఇంకా చాలా ట్రెడిషనల్గా బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్కి ఏమేమి గిఫ్ట్లు ఇస్తారు అది దాని ఎన్నో ఆలోచనలు చూశాను, యూట్యూబ్ వీడియోలు కూడా చూశాను. నేను అలా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే
సరే ఎట్లనో మనం వ్యాలంటైన్స్ వీక్ వస్తుంది కదా. అండ్ బై ద వే మా మ్యారేజ్ February 14th అయింది. అండ్ సిమ్రన్ బర్త్డే వచ్చేసి February 3rd అనమాట. సో ఎంగేజ్మెంట్ వచ్చేసి February 5th అనమాట. సో మాకు పెళ్ళి ఎట్లనో 14th అంటే ఇక ముందు వీక్ అంతా మాకు ఎలానో వ్యాలంటైన్స్ వీక్ సెలబ్రేట్ చేసుకోలేము. సో ఇన్ని సంవత్సరాలు నేనైతే ఇప్పటి వరకు వ్యాలంటైన్స్ వీక్ సెలబ్రేట్ చేసుకోలేదు. నా ఎవ్రీ వ్యాలంటైన్ వీక్ వచ్చేసి అసైన్మెంట్లు అవి ఇవి అనుకుంటా అంత డ్రైగా అయిపోయింది. సరే ఈసారి అయినా వ్యాలంటైన్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. సో అదేదో ఈ బర్త్డేనే అన్నీ కలిపి ఒకటే రోజు చేసేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది. సో ఆ ఐడియాని ఫాలో అవుతూనే టెడ్డీ డేలో రోజుకి ఒక పెద్ద టెడ్డీ బేర్ గిఫ్ట్ ఇచ్చాను. తర్వాత తనకి బీటీఎస్ ఇష్టం కాబట్టి ఎలానో హగ్ చేసుకోలేను కాబట్టి ఒక బీటీఎస్ హుడీ ఇస్తే అది వేసుకుంటే నన్ను హగ్ చేసుకున్నట్టే ఉంటుందని ఒక చిన్న ఆలోచన వచ్చింది. తర్వాత ఐ లవ్ యూ అని డైరెక్ట్గా చెప్పలేదు, అప్పుడే చెప్తే బాగోదు అని ఆలోచించి రోజెస్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాను. ఎప్పుడైతే ఎవరైనా 13 రోజెస్ ఇస్తే దట్ మీన్స్ దే ఆర్ ఇన్ లవ్ విత్ దెమ్ అన్న అర్థం అనమాట. సో ఆ రకంగా ఎనీవేస్ రోజ్ డే కూడా పనికొస్తుంది అని చెప్పి 13 రోజెస్ కూడా తనకి ఇచ్చాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, చాక్లెట్ డే. సో చాక్లెట్ డే రోజు అందరు చాక్లెట్లు ఇస్తారు, మనం ఏంటి స్పెషల్గా ఇవ్వాలి అని చెప్పి ఆలోచించి మొత్తము కేపీహెచ్బీ ఏరియా అంతా తిరిగేసి అన్ని ఇంపోర్టెడ్ చాక్లెట్స్ ఎక్కడెక్కడ ఏ దొరుకుతాయో, తను ఎప్పుడు లైఫ్లో తిననివి చాక్లెట్స్ ఏమైనా ఉంటే అన్నీ ఏరుకొచ్చి కలెక్ట్ చేసి ఒక గిఫ్ట్ ర్యాప్ చేసి, సో చాక్లెట్స్ కూడా ఒక బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చాను అనమాట. అండ్ సిన్స్ బీటీఎస్ తోటి హుడీ ఒకటే ఇస్తే సరిపోదేమో అనిపించి ఒక స్పెషల్ కేక్ తన కోసం డిజైన్ చేయించాను. సో అదైతే అసలు అది మీరే చూడండి వీడియోలో. చూడండి ఫోటో పంపిస్తాను. కదా అయితే విల్ రిమూవ్ దట్, బయట పెట్టేద్దామా? వాటర్ పడుతుందా? బొకే ఇట్లా సో అలా వ్యాలంటైన్స్ వీక్ని ఒకటే రోజు అన్ని కలిపి కొట్టి సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. నాకేమో లోపల టెన్షన్ భయం అంత సాంప్రదాయని శుద్ధపూసినిలాగా ఉన్నాను, కానీ నాకు లోపల అంత టెన్షన్ అవుతా ఉంది, నవ్వుతా ఉన్నాను అనుకుంటాను. వెళ్ళాను, యాక్చువల్ షాపింగ్ చేసేసి వచ్చాము, నార్మల్ కేక్ కటింగ్ ప్రేయర్ చేసేసుకొని ఎండ్ చేసేసుకుందాం అనుకున్నాము. చూస్తే ఈయన ఎంటర్ అయ్యారు, ఈయన వచ్చారేంటి అనుకుంటాను చెప్పేసి సరే ఓకే హాయ్ హ్యాపీ బర్త్డే హాయ్ అనుకుంటాను. పెద్ద కత్తతోనే వచ్చారు, ఫుల్ అంతా పట్టుకొని లగేజ్తో వచ్చారు, అన్ని ఐటమ్స్ అంతా పట్టుకొని వచ్చారు. ఓకే ఫైన్ ఓకే ఎట్లా చేస్తారు అనుకుంటాను. చూస్తే ఎగ్స్ ఎక్కడా తగ్గలేదు, సూపర్ థాట్ఫుల్ అసలు. బా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా చిన్న సర్ప్రైజ్ నీకు నచ్చుతుంది. చాలా బాగుండే, మంచిగా అనిపించింది. బికాస్ నాకు నిజంగానే అసలు నా గురించి ఏం తెలీదు, సో ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఒక గిఫ్ట్ అన్నా చాలు. ఫోన్ కేసు యాక్చువల్ నాకు నిజంగానే ఒక బేసిక్ ఫోన్ కేసు ఉండే, తెచ్చిస్తే అయిపోద్ది, ఒక ఫోన్ కేసు ఇచ్చేస్తే అయిపోద్ది చాలా. అది ఇచ్చినా చాలా నా బర్త్డేకి అది ఇచ్చాను అని అందరికీ చెప్పుకుందాం అనుకున్నాను, కానీ
అది కాకుండా ఇంకా 13 రోజెస్ బొకే ఇచ్చి మళ్ళీ ఒక టెడీ బేర్ ఇచ్చి బీటీఎస్ హుడీ ఇచ్చి అలా. అండ్ కేక్ వాజ్ ఆల్సో రియలీ స్పెషల్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ సిమ్రన్, హ్యాపీ బర్త్డే టు యు. May God bless you dear, may God bless you dear, may God bless you dear, may God bless you dear. దానికి అసలు విరగొట్టడం లేదు. Lights on this. Lights on. Pitan. ఇది రిచర్డ్ డేవిడ్ బర్త్డే. నా పక్కన లాగేసుకుంటాను. Thank you. అమ్మ అసలు లేకపోతే పెద్ద పీసే నవ్వి. సంజయ్ ఇందులో పెట్టు మళ్ళీ పట్టు. అది ఇక్కడ పెట్టేయాలి. జస్ట్ కేక్ మళ్ళీ నో స్మజింగ్. కాన్సెప్ట్ పెట్టకపోతాను. పొద్దున 7వ తారీఖు 5వ తారీఖులో 14వ తారీఖులో కూర్చున్నాను కొంచెం. చాలురా. చాలు విన్నాను. ఆ పెద్ద బాగుంది. మరి చిన్నగా ఉందని అలా పడిపోతే తొందరగా తీయండి. జూమ్ లో తీస్తే జూమ్ లో తీయండి, స్లో మోషన్ లో తీయండి. వాళ్ళు మొత్తం వీడియో తీస్తున్నాం. టిష్యూ పేపర్ నిన్న బాగా రావకి అసలు పోయండి రా. కరెక్ట్ బాగా దొరికాడమ్మా. బాగు ఫోటో అయిపోతే ఇక స్టార్ట్ చేస్తాం. అలాగే ఉండి అలాగే. ఇప్పుడు నాకు బీటీఎస్ క్రేజ్ లేదు. మా ఆయన నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి మా ఆయనే నా జీవితం అయిపోయారు. ఇంతకుముందు అయితే నాకు పెద్ద ఓన్లీ బీటీఎస్ అని ఉండేది, కానీ అప్పట్లో బీటీఎస్ పిచ్చి, ఇప్పుడు మా ఆయన పిచ్చి పట్టింది నాకు. యా ఇప్పుడు మా పిచ్చి మీకు పట్టిస్తా. గుడ్ వన్. ఎస్, బ్రేస్ యువర్సెల్వ్స్ ఫర్ దట్. సో ఇప్పటి వరకు మా వీడియో అంతా చూసి మమ్మల్ని ఎంతో ఆదరించి ప్రేమించి ఇది ఇలానే కంటిన్యూ అవుద్దని మేము చాలా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, share and subscribe for more such videos where we share all our happy moments. Sad moments కూడా షేర్ చేసుకుందామా? నాట్ నెసరీ, తట్టుకోలేదు. సో అన్ని క్రేజీ ఇట్లా మా హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకొని అంత, సిన్స్ ఓవర్ షేరింగ్ ఇస్ ఇన్ అవర్ జీన్స్, అంత ఇట్లాంటి హ్యాపీ మూమెంట్స్ అంతా షేర్ చేసుకొని మీరు కూడా చూసి మీరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యి, ఒకవేళ మీకు కూడా ఇంకా ఇట్లాంటి అరే
నాకు ఆ పిల్ల తెలియదు కానీ ఆ పిల్ల బర్త్డేకి నేను ఏం చేయగలను అని మీకు ఏమైనా ఐడియాస్ కావాలంటే ప్లీజ్ ఈమెయిల్ అస్. మా కాంటాక్ట్ ఇన్ఫోలో చూస్తే మా ఈమెయిల్ ఐడి ఉంటుంది, simpreet@gmail.com అనుకుంటా, పెడతాంలే డిస్క్రిప్షన్లో. సో మాకు మెయిల్ చేయండి, మమ్మల్ని అడగండి. ఓవర్ అయిపోయింది కదా, అప్పుడే జస్ట్ కొన్ని సబ్స్క్రైబర్స్కే మేము ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాం. ఇట్స్ ఓకే, డ్రీమ్ బిగ్, మేనిఫెస్ట్. మేనిఫెస్ట్ అంటే వాళ్ళు చేతపడ అనుకుంటారు. ఏ కాదు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.